తిరుమల సన్నిధి భక్తుల పెన్నిధి కలియుగ వార్నిధి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి పద్య త్రిశతి రచన పఠన ఉప్పలూరు లక్ష్మీనారాయణ. అందరూ వినండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆ తిరుమల నివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అఖండ కరుణా కటాక్ష వీక్షణాలకు అత్యంత మీరు తప్పకుండా పాత్రలు కండి. ఒక 2-3 పద్యాలు చేద్దాం. ఇంధనమది లేక ఇరుసును లేకయు దేహయంత్రము తిరుగుదీటుగాను విద్యుత్తు స్వరశక్తి వీసము లేకయు దేహయంత్రము సాగు తిరముగాను అగ్నియు లేకయు ఆజ్యము లేకయు దేహయంత్రము నడ్చు దిటవుగాను అలుపును లేకయు సొలుపును లేకయు దేహయంత్రము పారు తెంపుగాను దేహయంత్రము ధరలోన దేవవరము దేహయంత్రము మత్సంగ ఇహము తరవా తిరుమల నివాస తిరునాథ తిరుమలేశ శిష్టరక్షక గోవింద శ్రీనివాస. ఇంధనము, ఇరుసు, విద్యుత్తు, స్వరశక్తి, అగ్ని, ఆజ్యము లేకుండా, అలుపులు సొలుపులు లేకుండా దేహయంత్రము నిరాఘాతముగా నిర్విరామముగా సాగుతూనే ఉండును. దేహయంత్రము తలుపుగా దైవవరము, దేహయంత్రము సమకూర్చుట మానవతరము కాదు. తిరుమల నివాస శ్రీనాథ తిరుమలేశ శిష్టరక్షక గోవింద ఆపద్బాంధవ శ్రీనివాస వందన చందనములయ్యా. దేహపుటంగంబు దిటవును గోల్పోవ నయనముగాంచంగ నమ్మవచ్చు సూర్యచంద్రులు మబ్బు చుట్టంగ నింగిలో వెలుగు కాంతులు సృష్టి చలపగలమా విత్తనంబు ధరను విత్తకుండను మేరు వృక్షంబు ఎవరైనా పెంచగలరా దేహ అంగము సృష్టి దేవదేవుడు తప్ప నరులు సృష్టి ధరను తరమ కలమా దేవదేవుని సృష్టియు అవని ఎంత నరులు దేవ సృష్టిని చేయన మగలమా తిరుమల నివాస శ్రీనాథ తిరుమలేశ శిష్టరక్షక గోవింద శ్రీనివాస. దేహము అంగములు వ్యాధి సేకరణ కొంతవరకు నయము చేయవచ్చును. సూర్యచంద్రుడు కాంతిని సృష్టించగలమా? విత్తనము లేకుండా మనము వృక్షము పెరగ కదా. దేహము అంగములు దేవుడు తప్ప మరులు సృష్టించలేరు కదా. సృష్టి ఎంతయు దేవుని వరమే. శ్రీనివాస గోవింద ఆపద్బాంధవ శిష్ట రక్షక గోవింద గోవింద.